హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ విత్ ఆ టాక్స్. చాలా రోజులు అవుతుంది మేము అసలు లాంగ్ వీడియోస్ చేయక. చాలామంది అడుగుతున్నారు కూడా ఎందుకు వీడియోస్ చేయడం లేదని. మాకు టైం లేక మేము అసలు వీడియోస్ అనేటివి చేయడం లేదు. ఇవాళ ఏంటంటే మాకు పోచమ్మ బోనాల నుండి మేము ఊరికి వచ్చినాం. దానికోసం ఒక వ్లాగ్ తీసుకున్నాం. ఇక్కడ మేము పోచమ్మ బోనం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇంట్లో ఆ పూజ అంతా చేసుకొని అమ్మవారికి బోనం అండి మేమైతే స్టార్ట్ అయినాం. చప్పులు ఏంటంటే ప్రతి వాడకి వెళ్ళి అందరూ ఎంతమంది బోనాలు ఉన్నాయో అంతమంది తీసుకొని వస్తారు. మాది అట్లా సెకండ్ లైను. మా లైన్ నుంచి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో లైన్కి వెళ్ళిర్రు. అట్లా ఇంకా 3 లైన్లకు వెళ్ళాలి వాళ్ళు. ఇక దానికోసం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా బోనాలు వచ్చేదాకా మిగతా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ నిల్చున్నారు అన్నట్టు. మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మా ఊర్లో ఏంటంటే శ్రావణంలో పోచమ్మ బోనాలు చేస్తారు. కొన్ని ఊర్లలో ఆషాఢంలో చేస్తారు. కొంతమంది ఉగాదికి ముందు చేస్తారు. మాకు మాత్రం మేము శ్రావణంలోనే చేసుకుంటాము. ఇక్కడ మా కొడుకు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. మీ ఊర్లో కూడా పోచమ్మ బోనాలు చేస్తారా? చేస్తే అది ఎప్పుడు చేస్తారా? అంటే శ్రావణంలో చేస్తారా లేదా ఉగాది టైంలో చేస్తారా? ఇలానే చేస్తారా అనేది కామెంట్ చేయండి. మాకేందంటే మేము శ్రావణం లాస్ట్ ఆదివారంలో అమ్మవారికి బోనం అనేది చేస్తాం. అయితే చాలామంది వీలుగాక ఏంటంటే బుధవారం ముందు వచ్చిన వారాలు ఆదివారం చేశారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అయితే చాలా మంది వచ్చారు. చాలా బోనాలు వెళ్ళినాయి. ఈసారి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు చేసుకుని చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఇక అన్ని వాడల వాళ్ళు వచ్చారు. అన్ని బోనాలు వచ్చాయి. అన్ని గల్లీల నుంచి అందరూ వచ్చారు. ఇక అమ్మవారి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. అమ్మవారి టెంపుల్ అయితే మాకు ఇక్కడ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ వస్తుంది. అంత దూరం వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. బోనాలు స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళినాక మాకు పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ ఇక పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం. పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం దూరం నడిస్తే భూలక్ష్మి అమ్మవారి విగ్రహాల దగ్గరికి అయితే చేరుకుంటాము. ఈ భూలక్ష్మి అమ్మవారి విగ్రహాలనే కొన్ని ఊర్లలో బొడ్రాయి అని కూడా పిలుస్తారు. మీ ఊర్లో ఏమని పిలుస్తారు? బొడ్రాయి అని అంటారా లేకుంటే భూలక్ష్మి విగ్రహాలని అంటారా? ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని పూజలు అవి చేసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా కొంచెం దూరం నడిస్తే మనకైతే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. ఇక ఇక్కడ వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమ అమ్మవారి మీద వేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు చూడండి. అండ్ ఫైనలీ 1 కిలోమీటర్ నడిచిన తర్వాతనైతే మనకు పోచమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చింది.
ఆ టెంపుల్కి చేరుకున్న తర్వాత 5 ప్రదక్షిణలు అమ్మవారి చుట్టూ అయితే 5 ప్రదక్షిణలు చేయడం అయితే జరిగింది. ఒక పక్క ప్రదక్షిణలు అవుతుంటే ఇంకొక పక్క వీళ్ళు ఇద్దరు మా మావయ్యలు అన్నట్టు మా వీడియోలలో చూసే ఉంటారు. ఒకరేమో మా కృష్ణమూర్తి మావయ్య, ఇంకొకరేమో కుమారస్వామి మావయ్య. అక్కడ ఉన్నది మా బావ. వాళ్ళం ఒకరు డ్యాన్స్ చేద్దామంటే ఇంకొకరు చేస్తలేరు. వాళ్ళే ముసుగు పెట్టుకొని నవ్వుకుంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు అమ్మవారికి ప్రదక్షిణలు చేసి బోనాలు చెల్లిస్తుంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇక అందరూ బోనాలు దించేసి కింద పెట్టి వాళ్ళు తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అందరు ఇక్కడ. చూడు డాడీ మొక్కలు నూనె ఫ్లాష్ అది ఫ్లాష్ పోషమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరైతే ఎవరి మొక్కులు వాళ్ళైతే ఇక్కడ చెల్లించుకుంటున్నారు లోపల అమ్మవారి దగ్గరకు వచ్చి. అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టారు, అన్నీ చేశారు, అందరు మొక్కులు చెల్లించుకున్నారు. మరి నెక్స్ట్ ఏంటి? మన వెంట తెచ్చుకున్న కోడి పిల్లల్ని అమ్మవారికి బలి చేయడమే. ఇక అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాం. వచ్చేటప్పుడు ఏంటంటే వర్షం పడ్డది కొద్దిగా. ఇక వర్షం పడితే కొంతమంది ఇక బండి మీద వెళ్ళేవారు బండి మీద వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళారు. మేమైతే అట్లా మాట్లాడుకుంటూ వెళ్దామని నడుచుకుంటూనే బయలుదేరే మధ్యలో వర్షం పడ్డది. మా అక్కలు వాళ్ళిద్దరైతే వర్షం పడుతుందని ఉరుకుతున్నారు. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేసాము, ఒకసారి చూడండి. అలాగే ఇక్కడి వరకు చూసారు. మా ఛానల్కు ఒక చిన్న కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలానే షేర్ కూడా చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.